నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి ఉన్న తేడాలు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడదాం. సో క్యాన్సర్ సెల్స్ ఆర్ పూర్లీ డిఫరెన్షియేటెడ్. అంటే సాధారణంగా సెల్కు ఉన్నటువంటి సైజు కానీ సెల్కు ఉన్నటువంటి షేప్ కానీ క్యాన్సర్ సెల్కు ఉండదు. క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక్కోసారి పెద్దవిగా ఉంటాయి, సార్ చిన్నవిగా ఉంటాయి. సో పూర్లీ డిఫరెన్షియేటెడ్ అండ్ ఆల్సో హైలీ మెటాస్టాసిస్ అంటాం. క్యాన్సర్ సెల్కు ఉన్నటువంటి ఇట్స్ ఏ క్లాసికల్ ఫీచర్ ఆఫ్ క్యాన్సర్ సెల్ ఇట్ ఈస్ ఏ హైలీ మెటాస్టాసిస్. వాట్ ఈస్ మెటాస్టాసిస్? మెటాస్టాసిస్ అంటే మన శరీరంలో ఒక భాగంలో పుట్టినటువంటి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ మరియు దాని యొక్క సెల్స్ శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ద్వారా కానీ లేదా లింఫ్ ద్వారా కానీ శరీరంలో దూరంగా ఉన్నటువంటి ఆర్గాన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయటం. ఇట్ ఈస్ ఏ స్ప్రెడ్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ టు ద డిస్టెంట్ పార్ట్స్ అండ్ డ్యామేజ్ దట్ పార్ట్స్ ఆల్సో. దిస్ ఈస్ కాల్డ్ మెటాస్టాసిస్. కాబట్టి మెటాస్టాసిస్ ఈజ్ వెరీ హై అండ్ ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్క్యాప్సులేషన్. ఇక్కడ క్యాన్సర్ సెల్కి బినైన్ క్యాన్సర్ సెల్కి ఒక చిన్న తేడా చెప్పాలి. బినైన్ ట్యూమర్కి బినైన్ ట్యూమర్ ఈజ్ వెల్ ఎన్క్యాప్సులేటెడ్. అంటే బినైన్ ట్యూమర్ మన శరీరంలో ఏదైనా గడ్డ ఏర్పడితే దాని చుట్టూ ఒక కనెక్టివ్ టిష్యూ ఏర్పడి ఒక బౌండరీ వాల్ ఏర్పడిపోయి ఆ క్యాన్సర్ గడ్డ అనేది పెరగకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేటెడ్. ఇది బినైన్ ట్యూమర్లో కనపడుతుంది.